ఓటంటే ఏముంది? 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా వీధిలోకి రాని నాయకుడు వచ్చి ఓటు అడుగుతారు. పక్క నుంచి ఒకరు జోబులోంచి డబ్బులు, ఇంకొకరు ఒక ప్యాకెట్టు బాటిల్ ఇస్తారు. ఇదేనా ఓటంటే? ఓటంటే భారతదేశ రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి కల్పించిన హక్కు. అది మన బాధ్యత. ఈ ఓటు వెయ్యాలంటే ప్రతి ఒక్కరూ కనీసం 18 సంవత్సరాలు ఆగాలి. ఈ 18 సంవత్సరాలు అనే దాని వెనక ఒక పెద్ద కారణం ఉంది. ఎవరికైతే 18 సంవత్సరాలు నిండుతాయో ఆ వ్యక్తికి పూర్తిగా ఒక విషయం గురించి ఆలోచించగలిగే శక్తి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజంలో అందరూ 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఆలోచన శక్తి లేకుండా ఉన్నట్టుగానే ఓట్లు వేస్తున్నారు. అరే ఆడు మన కులపోడేరా, ఓటు గుద్దే. అరే ఈడు మన ఊరోడే, గుద్దే. ఇదేనా ఓటంటే? మన హక్కుతో, మన ఓటు హక్కుతో మన 5 సంవత్సరాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఓటు అందరూ వేస్తారు, కానీ కొందరు మాత్రమే సరైన నాయకుడికి వేస్తారు. ఒక సరైన నాయకుడు మాత్రమే చదువుకునే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు కల్పిస్తాడు. అవసరమైన వారికి మాత్రమే పథకాలు ఇస్తాడు. కొన్ని వందల కిలోమీటర్లు రోడ్లు వేస్తాడు. మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాడు. ఆలోచనారహితంగా వేస్తే మాత్రం మన రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేసే నాయకుడు నగ్గే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది బయటకి కనిపించాలి, అంతేకాని ఆ నాయకుడి ఇంట్లోనో బ్యాంక్లోనో ఆ నాయకుడి ఆస్తుల్లోనో కాదు. మనం ఒక్కసారి చిరిగితే పడేసే బట్ట కొనడానికే ఆ రంగు బాగుందా, ఈ రంగు బాగుందా, అదే ఆ ప్రింట్ బాగుంది, ఈ ప్రింట్ బాగుంది, ఆ క్వాలిటీ బాగుంటుందా, ఈ క్వాలిటీ బాగుంటుందా, ఎన్ని సంవత్సరాలు వస్తుందో అని ఎంతో ఆలోచిస్తాం. అదే ఓటు వేసే ముందు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఓటు వేస్తాం. బట్టలు కొనడానికైతే మాత్రం గంటలు సమయాన్ని వృధా చేస్తాం. కానీ సరైన నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మాత్రం ఒక్క గంట కూడా ఆలోచించకుండా ఓటు వేస్తాం. నువ్వు డబ్బులు తీసుకుంటావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం డబ్బులు ఇచ్చాడు అని మాత్రం ఓటు వేయకు. ఉదాహరణకి నీకు ఒక నాయకుడు వచ్చి 5,000 ఇచ్చాడే అనుకో, అంటే 5 సంవత్సరాలకి 5,000 అన్నమాట. సంవత్సరానికి 365 రోజులు చొప్పున చూసుకుంటే 1825 రోజులు. అంటే 5,000ని 1825 రోజులతో డివైడెడ్ బై చేస్తే 2.7, అప్రాక్సిమేట్గా 3 రూపాయలు చూసుకుందాం. అంటే నా నాయకుడు అనుకున్నావే, ఆ నాయకుడు నీకు రోజుకు కట్టిన ఖరీదు 3 రూపాయలు అన్నమాట. ఆ 3 రూపాయలతో నువ్వు కనీసం నీ రోజు ఖర్చులో ఒక పక్కకు కూడా రాదది. ఇది ఆలోచించు. నా నాయకుడు అనుకున్నావే, ఆ నాయకుడు నీకు రోజుకి అక్షరాల 3 రూపాయలు ఖరీదు కట్టాడు. ఇది నీ నాయకుడు నీకు కట్టిన ఖరీదు, నీ వెల. రోజుకి 3 రూపాయలేనా? మరీ దారుణం కదా, ఆలోచించుకో. అరే ఎమ్మెల్యే గారు మన వాళ్ళేరా, అదే మన కులమే, ఓటు ఆయనకే వెయ్యాలి సరేనా అని పక్క నుంచి కొంతమంది చెబుతారు. ఏంటి మన కులపోడేనా ఆయన? మన కులం అయితే అభివృద్ధి చేస్తాడా? అరే ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల మధ్య ఎన్నో విభేదాలు ఉంటున్నాయి. అలాంటి నీ కులపు నాయకుడు అయితే నీకు మంచి చేస్తాడని ఏమనుకుంటున్నావు? నీ కులపు నాయకుడైతే దోచుకోవాలన్న ఆలోచనతో రాడా? నీ కులపు నాయకుడైతే రాష్ట్రాన్ని అభివృద్ధి రహితంగా చేయలేడా? ఆలోచించు. నీకు రాజ్యాంగం 5 సంవత్సరాలకొక్కసారి మాత్రమే సరైన నాయకుడిని ఎన్నుకునే హక్కు కల్పించింది. దీన్ని సరైన దారిలో ఉపయోగించుకో. ఈరోజు నువ్వు 5,000కు ఆశపడి ఓటు వేస్తే రేపు ఆ నాయకుడు నీ దగ్గర నుంచి దీనికి కొన్ని వందల రెట్లు వడ్డీతో సహా డబ్బులు వసూలు చేస్తాడు.
అది మాత్రం మర్చిపోకు. కొంతమందిని ఓటేసావా అని అడిగితే ఏమంటారో తెలుసా? ఏ ఊరుకో అన్న, ఎవడేస్తాడు, ఎవడ లైన్లో నిలబడి ఓటేస్తాడు, ఏ నేను ఓటేయకపోతే ఏమైనా నష్టం జరుగుద్దా, మంత్రులు ఏమైనా వెళ్ళిపోతారా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఒక్కొక్క రూపాయి కలిపితేనే కొన్ని వందల కోట్ల రూపాయలు అవుతాయి. అలాంటిది ఒక్కొక్క ఓటు తగ్గితే కొన్ని వందల ఓట్లు వృధాగా పోతాయి. అయినా నా ఒక్క ఓటు వేయకపోతే ఏమన్నా జరుగుతుందా? అవును, జరుగుతుంది. ఒక్క ఓటు తేడాతో చెడు నగ్గే అవకాశాలు ఉండనే ఉన్నాయి మిత్రమా. ఇది గుర్తుంచుకో. నాయకుడి గురించి నువ్వు తెలుసుకుని ఓటే. నీ మండలంలోనే తిరుగుతాడుగా, నువ్వు ఓటేసే నాయకుడి గురించి నీకు తెలుస్తుందిగా. ఆలోచించు, పరిశోధించు. ఆ నాయకుడు ఎలాంటి వాడు, ఆ నాయకుడి వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన చేసిన మంచి పనులెన్ని, ఆయన చేసిన చెడ్డ పనులెన్ని, ఆయన మన ఊరికి వచ్చాడా, మన ఊరికి ఏమైనా చేశాడా, మన మంచి కోరుకున్నాడా? ఆలోచించు. ఆలోచించే ఓటే, ఆలోచించకుండా మాత్రం ఓటు వేయకు. కర్ణాటకలో 2004లో ఒక్క ఓటు పవర్ ఏంటో చూపించింది. అలాగే రాజస్థాన్లో కూడా 2008లో ఒక్క ఓటు దాని పవర్ చూపించింది. ఒక్క ఓటు తేడాతో ఒక సరైన నాయకుడు రాకపోతే ఎన్నో ఇబ్బందులు పడతాం. ఆలోచించుకో. ఆ ఒక్క ఓటు, మిస్ అయిన ఒక్క ఓటు నీ ఓటు కాకుండా ఉండేలా చూసుకో మిత్రమా. నువ్వు వేసే ఓటు గురించి ఆలోచించి వేయి. ఈరోజు మనం వేసే ఓట్లు రేపటి మన 5 సంవత్సరాల భవిష్యత్తుకు మెట్లు.